మన మెట్ట ప్రాంతం రాజమండ్రి నుంచి, జగంపేట నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ప్రతిపాడు నుంచి అద్భుతంగా ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గెలిచినాక మొట్టమొదటిసారి జరుపుకోబోయే సభ ఎల్లప్పుడూ కూడా గుర్తుండే విధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా స్థానిక ప్రజలందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తాం. చూస్తారుగా, మీరే చూస్తారుగా. అదే చెప్పే కదా, వర్తమాన రాజకీయాల్లో మీరే చూస్తారు జనసేనకి ఇతర పార్టీలకి ఉన్న తేడా. ఏ విధంగా మీ అందరం కలిసికట్టుగా సమిష్టిగా ఒక కమిట్మెంట్ తోటి మేము కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటున్నాం మీరు చూశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నా కూడా మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఒక్కొక్కరు 2 నియోజకవర్గాలు తీసుకుని ఆ నియోజకవర్గంలో ఉన్న మా శ్రేణులందరినీ కూడా యాక్టివేట్ చేసి అందరినీ ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా తీసుకెళ్ళడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. పెద్ద మాట చెప్పు. పవన్ కళ్యాణ్ గారు మన ఉప్పాడ తీర ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించి చేశారు. నేను టీవీ 9లో కూడా రిపోర్టర్ స్పెషల్లో ఉప్పాడ కోత మీద అవునండి ఆల్రెడీ